హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఫాతిమా మాటలకి పైకి నవ్వినా వసంత హృదయం ఏదో ఆశాభంగంతో చిన్నబోయింది. అందరినీ పిలిచారు, తనని పిలిచారు. స్టాఫ్ అందరితో పాటు తనకి ఓ కార్డు ఇచ్చారు. తన ప్రత్యేకత ఏముంది? కనీసం బాస్ ఇవ్వలేదు, చెప్పలేదు. ప్యూన్ చేత పంపారు. ఏదో అవమానం అనిపించింది. అదేమిటి, అతనేం మనల్ని పిలవలేదు, మరియు చెప్పలేదు. ప్యూన్ ఇస్తే వెడతామా? బాస్ ఎప్పుడో చెప్పేశాడు తన బర్త్డే పార్టీకి ప్రతిసారి రావాలని. అప్పటి నుంచి అలవాటుగా వెడతాం. అందరూ వెళ్తారా? ప్యూన్ నుంచి మేనేజర్ వరకు మొత్తం స్టాఫ్ అంతా వెడతాం. నీవు రావా? అందరం కలిసి సాయంత్రం 6 గంటలకి ఇక్కడ కలిసి ఆఫీసు వ్యానులో వెడతాం. ప్రతిసారి ఏం చీర కట్టుకుంటావు? సాయంత్రం మంచి చీర కట్టుకుని బాగా తయారవ్వు. భలే బాగుంటుంది పార్టీ. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అబ్బా, చూడాలి ఎన్ని రకాల స్పెషల్స్ కనిపిస్తాయో తెలుసా? మనం అంతలా ఎలాగూ తయారు కాలేం, కానీ ఈ ఒక్కరోజైనా జిడ్డు మొహాలు ఊడకుండా స్మార్ట్గా తయారవ్వాలి. సాయంత్రం ఇవాళ 1 గంట ముందు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తయారయ్యి 6 గంటల కల్లా ఉండాలి ఇక్కడ. భలే పార్టీలే. ఎన్ని పెడతారో తెలుసా తినడానికి? అంది ఫాతిమా టిఫిన్ తింటున్నంతసేపు ఆ పార్టీ గురించి ఎక్స్పర్ట్ అవుతూ ఎన్నో చెప్పింది. వసంత మౌనంగా వింది. కార్డు అందుకున్నప్పటి ఉత్సాహం పోయింది. బాస్ ఏమంటాడో చూడాలి. అప్పుడన్నా బాగా పలకరించి అందరికీ పరిచయం చేసి తనకి ఏమన్నా పని అప్పగిస్తాడేమో చూడాలి అని అనుకుంది మనసులో వసంత. ఇక 4 గంటల కల్లా ఆఫీసు వదిలి 4:30 కల్లా ఇల్లు చేరి తీరికగా శ్రద్ధగా ముస్తాబయ్యింది వసంత. ఉన్న వాటిల్లోకెల్లా మంచిది 2-3 నెలలు డబ్బు దాచి కొనుక్కున్న బనారస్ ఆర్గెండా లేత నీలం రంగుకి ముదురు నీలం బోర్డర్, లేత నీలం జాకెట్టు, నీలం బొట్టు, పెదాలకి లైట్ షేడ్ లిప్స్టిక్, చెవులకి బజార్లో కొనుక్కున్న నీలం టాప్స్, మెడలో నీలం లాకెట్ గొలుసు ఉన్నంతలో స్మార్ట్గా తయారై తనని తాను అద్దంలో చూసి అసంతృప్తి పడింది. కూతురు ముస్తాబు గమనించి, ఎక్కడికే అంత ముస్తాబు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అంది కాంతమ్మ. మా బాస్ పుట్టినరోజు పార్టీకి పిలిచారు అంది ముక్తసరిగా. కాలేజీ నుంచి వచ్చిన మాలతి అంటే కథ 3వ రోజుకి వచ్చిందన్నమాట. పుట్టినరోజు పార్టీ కారులో దింపడం, అసలు కథ ఇక్కడి నుంచి ఆరంభం అంది చిలిపిగా నవ్వుతూ మాలతి. వసంత కావాలనే నేనొక్కర్తినే కానే వెర్రిమొహమా, మా స్టాఫ్ అంతా వస్తున్నారు అని చెప్పాలనిపించలేదు. కనీసం ఊహల్లోనైనా తనని చూసి దాన్ని అసూయపడని చెప్పి చుల్కన అవటం కనుకుంది. 1 గంట కల్లా అంతా బిలబిలమంటూ వ్యాను ఎక్కి బయలుదేరారు. ఇక ప్రతి వాళ్ళు చక్కగా తయారయ్యారు. అందరి మొహాలు ఏదో ఆట విడుపు దొరికినట్లు కలకలలాడుతున్నాయి. అంతా చేరేసరికి కన్ను చీకటి పడుతుంది. ఆ చీకట్లో నక్షత్రాల్లా 100ల కొద్దీ బల్బులు మెరిసిపోతున్నాయి. కొన్ని కార్లు అప్పటికే బారులు తీరి ఉన్నాయి. లోపల కొందరు జనం అప్పుడే వచ్చారు. అబ్బా, ఏమిల్లు! వసంత దూరం నుంచే చూసి మనసులో అనుకుంది. రతన్లాల్ గ్రే కలర్ సూట్లో మెరిసిపోతున్నారు. అతని మెడలో పెద్ద పూలదండ ఉంది.
పక్కన టేబుల్ మీద ఎన్నో పూల రకాలు ప్రెజెంట్లు ఉన్నాయి. వచ్చిన అందరూ పూల గుత్తో ప్రెజెంట్ అందించి విష్ చేస్తున్నారు. రతన్ లాల్ అందరినీ సవినయంగా పలకరించుతున్నాడు. పలకరింపులు అయ్యాక ఎవరో వాళ్ళని కుర్చీల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసికట్టుగా తాము కొన్న వెండి ఫిలిగ్రీ రథం ప్యాకెట్టు సంయుక్తంగా అందిస్తూ అభినందనలు చెప్పారు రతన్ లాల్కి. ఓ మెనీ థ్యాంక్స్. అంతా వచ్చారా? ప్లీజ్ నో ఫార్మాలిటీస్. అంతా పలహారాలు చేసి వెళ్ళండి అంటూనే ఇంకెవరో ఖరీదైన జంట రాగానే పలకరించడంలో మునిగిపోయారు రతన్ లాల్. అంతా కలిసి మళ్ళీ అక్కడి నుంచి కదిలి సోఫాలోకి దూరంగా వేసిన కుర్చీల వైపు వెళ్ళి కూర్చున్నారు. లానులో పెద్ద పెద్ద వాళ్ళంతా సోఫాలలో కూర్చుంటున్నారు. కొందరు నిల్చొని షోక్గా డ్రింక్స్ స్లిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. చీకటి పడిన కొద్దీ జనం ఎక్కువగా రాసాగారు. చీకటిలో ఇంద్రభవనంలా వెలిగిపోతున్న ఆ భవనం, తోట, ఫౌంటైన్స్, అందులో దేవతల్లా మెరిసే ఫ్యాషనబుల్ లేడీస్ని అందరినీ వింతగా కుతూహలంగా చూడసాగింది వసంత. ఆమె దృష్టి అంతా రతన్ లాల్ పైనే ఉంది. అతని ఆడవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాడో, ఇంత అందమైన ఆడవాళ్ళు అతన్ని ఎలా పలకరించుతున్నారు, కొందరు చేతులు ఎలా నలుపుతున్నారో, మరికొందరు భుజం చుట్టూ చెయ్యేసి నుదురు మీదో బుగ్గ మీదో ముద్దు పెట్టి అభినందనలు చెప్పుతున్నారో, అతనెంత స్మార్ట్గా అందంగా ఉన్నాడో చూస్తుంటే ఆమెలో ఏదో అశాంతి, అసూయ కలిగింది. పుట్టినరోజే ఇంత ఘనంగా చేస్తుంటే పెళ్ళి ఎంత బాగా జరుగుతుందో, ఆ పెళ్ళి కూతురు ఎంత అదృష్టవంతురాలో, ఆ అదృష్టవంతురాలు ఎవరో, తనెలా కాగలిగే ఆశ ఉందా? ఏమిటలా చూస్తున్నావు? మొదటిసారి నేను ఇలాగే వెర్రి మొహం వేసుకుని చూశాను. ఇప్పుడు అలవాటైపోయింది. తిను అంది ఫాతిమా వసంతని ఆట పట్టిస్తూ. బేరళ్ళు అందరికీ తలో ప్లేటు అందిస్తున్నారు. ఎన్నో రకాలు, కొన్ని రుచి చూడనివి, పేరు తెలియనివి ఉన్నాయి. ఆఖర్న ఐస్ క్రీమ్. కడుపు నిండింది. కానీ ఆమె మనసంతా వెలితి అయిపోయింది. అనుకున్నది, ఆశించినది ఒక్కటి జరగలేదు. రతన్ లాల్ తనని అసలు చూడలేదు. ఇంత అందంగా శ్రద్ధగా అలంకరించుకొని వస్తే కన్నెత్తి చూడలేదు. పలకరించడం మాట దేవురెడుగు. ఇంతమంది ఫ్యాషనబుల్ అందాల రాశుల మధ్య తను తేలిపోతుంది. ఏ ప్రత్యేకత లేనట్టు నీరసంగా నిరుత్సాహంగా కూర్చుంది వసంత. వెళ్ళేటప్పుడు మళ్ళీ అంతా గుంపుగా వెళ్ళి నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు. మేనేజర్తో కరాచలనం చేసి జనాతికంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్. అంతా పలహారం చేశారా అన్నాడు మొక్కుబడిగా రతన్ లాల్. అంతా గొర్రెల మందలా తలూపి బయటపడి వ్యాన్ ఎక్కారు. అదేమో వెళ్ళేటప్పుడు అంత ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళావు, మొహం వాడిపోయిందేం? అంది వసంత తల్లి. పాపం రాజశేఖరం కారులో లిఫ్ట్ ఇచ్చినట్లు లేదమ్మా అంది మాలతి వసంతని ఉడికిస్తూ. ఆ మాటకి ఇంకోసారైతే దెబ్బలాడేదేమో కానీ ఇప్పుడు వసంత గుండెల్లో సన్నని నొప్పి, నిరాశతో వచ్చిన ఆ బాధ, ఏదో అవమానంతో ఆమె కళ్ళలో నీరు తిరిగింది. చీకటి చాటున చప్పున కళ్ళు తుడుచుకుంది వసంత.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.